హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతికి అరిసెలు చేసుకుందామని రేషన్ బియ్యం నానబెడుతున్నానండి. ప్రతి సంక్రాంతికి మేము అరిసెలు చేసుకుంటాం. కిలో బియ్యం నానబెట్టామనుకోండి, దానికి 3 పావుల బెల్లం పడుతుంది. రాత్రిపూట ఇప్పుడు రాత్రి నానబెట్టుకుంటే తెల్లవారేటప్పటికి చక్కగా నానిపోయి ఉంటాయి బియ్యం. రేషన్ బియ్యం తెప్పించుకుని పోసుకుంటే అవి చక్కగా వస్తాయండి. మామూలు బియ్యం వీటికి అరిసెలకి పనికిరావు. రేషన్ బియ్యం అయితే చాలా చక్కగా వస్తాయి. ఇది మొన్నటి పొద్దున క్లిప్ అండి. నీళ్లు ఓడిచేసి ఒక తడి బట్ట మీద వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఒక 5 నిమిషాలు కొద్దిగా ఆ తడిపోయేంత వరకు ఆరబెట్టుకొని ఆ తర్వాత మనం పిండి పట్టించుకుంటే అప్పుడు బాగా వస్తుందండి పిండి. ఇప్పుడు ఇది నీళ్ళు వడాక ఒక 5 నిమిషాలు అయినాక డబ్బాలో పోసి మర పట్టించుకోవడానికి తీసుకెళ్తున్నామండి. ఆ రోజు వైకుంఠ ఏకాదశి, అందుకోసమే స్వామికి పూజ చేసుకుని సరే అరిసెలు మొదలు పెట్టుకున్నాం. మెల్లగా ఈ బెల్లాన్ని, ఆర్గానిక్ బెల్లం అండి, ఇందులో నలకలు ఏమి ఉండవు, బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. నేను కుక్కర్లో చేస్తున్నానండి. మందపాటి గిన్నె అయితే అడుగంటకుండా చక్కగా వస్తుంది. 3 పావుల బెల్లంలో ఒక పెద్ద గ్లాసుడు నీళ్లు పోసుకుంటున్నాను. మెల్లగా కరగటానికి టైం పడుతుంది కదా. ముందర అచ్చు వేసాను, కానీ తర్వాత దంచి వేద్దామని చెప్పేసి మళ్ళీ తీసుకుని దంచుకుంటున్నాను. చూడండి, అప్పటికే చాలా ఎంత సాఫ్ట్గా ఉందో. అలా తీసుకుంటే తొందరగా అయిపోతుందని. ఇసుక అటువంటి ఏది ఉండదండి, చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు బెల్లం మెల్లగా కరిగిపోతుంది. ఈ 10-15 నిమిషాలు అలా తిప్పుకుంటూ మెల్లగా, అసలు పాకం అడుగంటకుండా అలా తిప్పుకుంటూ ఉండాలి. ముందు కొద్దిగా పెద్ద మంట పెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని అలా మెల్లగా అలా తిప్పుతూ ఉండాలండి. బెల్లం అంతా కరిగాక పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈలోపు ఆయన పిండి అది తీసుకొచ్చేసారు. చక్కగా దాన్ని జల్లించేసుకొని 2 సార్లు జల్లించుకుంటానండి. 2 సార్లు జల్లించి పక్కన పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టేసుకుంటున్నాను. ప్రతిదీ మేము ఏదైనా సరే దేవుడికి చూపించుకొని అప్పుడు తింటామండి. అప్పుడే ఆ పదార్థానికి ఒక పవిత్రత ఉంటుంది. కిలోన్నర బియ్యపిండి, తడి బియ్యపిండికి ఈ పిండి అంతా 2 సార్లు జల్లించుకుంటున్నాను మెల్లగా. మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందండి. కొంచెం డిస్టర్బెన్స్ ఇక్కడ చాలా ఉంది బయట. పిండి జల్లించుకుంటూ అలా మధ్య మధ్యలో తడిపోకుండా అద్దుకుంటూ ఉండాలి. ఎందుకంటే పిండిలో తడి ఉంటేనే అరిసెలు చాలా మెత్తగా మృదువుగా వస్తాయండి. ఇలా మొత్తాన్ని జల్లించుకున్న పిండిని మనం వాటిని దోశలు చేసుకునేటప్పుడు అందులో వేసుకుని రుబ్బుకుంటే బ్రహ్మాండంగా వస్తాయండి. దోశలు చాలా బాగుంటాయి. ఈసారి అలా ట్రై చేసి చూడండి. నేను ఎప్పుడు జల్లించేసుకున్న మిగిలిన పిండిని జల్లించినప్పుడు కొద్దిగా మరుగులాగా వస్తుంది కదా, దాన్ని దోశల పిండిలో కలుపుకొని చేసుకుంటాను. అట్లని చేసుకుంటామండి. ఈసారి మీకు అవి ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. పాకం వచ్చే ముందర కొద్దిగా సిమ్లో పెట్టి మంట కొద్దిగా తగ్గించుకొని చెక్ చేసుకోవాలి, పెట్టుకోవాలి. ఎందుకంటే అలా ఐలో పెట్టుకొని చేసుకుంటే పాకం సరిగ్గా రాదండి. ఇలా సిమ్లో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా పొంగొచ్చేటప్పుడు నేర్చుకుంటూ ఉంటాం వంట వాళ్ళ దగ్గర కూడా.
అడిగి తెలుసుకుంటూ ఉంటాను. కానీ ఇంత పెద్ద ఎత్తున చేయడం ఫస్ట్ టైము. ఇలా సాఫ్ట్గా ఉండి వస్తే సరిపోతుందండి, మరి లేకపోతే అరిసెలు మరీ గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి అందులో ఒక 2 చెంచాల నెయ్యి పోసి, ఓకేనండి, వేసి యాలకుల పొడి ఒక చిన్న గ్లాసు నువ్వులు, కిలోన్నరకి చిన్న గ్లాసు నువ్వులు వేసాను. ఏం చేస్తున్నావు అమ్మా? అరిసెలు రేపు నేను సంక్రాంతి సందర్భంగా వైకుంఠ ఏకాదశి నాడు మొదలు పెట్టాను. 10th కదా వాళ్ళ నైవేద్యం పెట్టుకోవచ్చు, మనం తినచ్చు. ఈ మధ్య మధ్యలో వాయిస్ రికార్డ్ ఇవ్వాల్సి వస్తుందండి, ఎందుకంటే కొంచెం బాగా డిస్టర్బెన్స్ ఉంది. ఈ చుట్టాలు అది కూడా వచ్చారు. స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే స్వీట్ ఫెస్ట్ ఇన్ పెరేడ్ గ్రౌండ్స్, అందులో నేను కంప్లీట్ చేయబోతున్నానండి. అందుకోసమే కొద్దిగా 6 కిలోల దాకా రోజుకు 2 కిలోలు అలా ప్లాన్ చేసుకుని చేస్తున్నాను. మొత్తం పాకం చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఉండగా. ఇలా అలా లేత పాకం తీసుకుంటే ఇలా వస్తుందండి. లేకపోతే అది కొద్దిసేపు అయినాక ఎక్కువ క్వాంటిటీ ప్లాన్ చేసుకున్నప్పుడు అది ఏమవుతుందంటే కొంచెం వెరవెరలాడిపోతుంటుంది, పిండి బాగా గట్టిగా అయిపోతుంది. అంత ముదురు పాకం తీసుకుంటే అరిసెలు మరీ గట్టిగా వచ్చేస్తాయి. మెత్తగా ఉండాలంటే కొంచెం లేత పాకమే రావాలి. ఫస్ట్ అరిసెలు దేవుడికి నైవేద్యం పెట్టానండి. చక్కగా వస్తున్నాయండి అరిసెలు ఆ భగవంతుడి దయ వల్ల. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున చేస్తున్నప్పుడు పాకం సరిగ్గా రాకపోతే అరిసెలు రావండి. అరిసెలు ఒక్కళ్ళు చేసుకునే వంట కాదండి, ఇద్దరు కలిసి చేసుకుంటే చాలా బాగా చేసుకోగలుగుతాం. ఇక్కడ నేనే చేశానండి, వంట మనుషులు పెట్టుకోలేదు. ఎందుకంటే నాకు ఇలాగే అలవాటు ఎప్పుడు కూడా. కానీ ఇన్ని అరిసెలు ఇంత ఎత్తున చేసుకోవటం మాత్రం ఫస్ట్ టైం. ఇది ఆ భగవంతుడి దయనే అనుకోవాలి. ధైర్యం చేశాను. చూడండి ఎంత బాగా వస్తుందో, చూడండి మీరే చూడండి, అద్భుతంగా వస్తున్నాయండి. ఒక్క అరిసె కూడా బాగా రాకుండా లేదండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో మీరే చూడండి. మరీ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని మీకు తగ్గించి చూపించుకోవటం తప్ప అసలు ప్రతిదీ మీరు చూసి ఎంజాయ్ చేయాల్సిందేనండి. అంత బాగా కుదిరినాయి. ప్రతి అరిసె చక్కగా పొంగుతూ చాలా బాగా కుదిరినాయండి. నాకు దగ్గర 4 గంటల దాకా పట్టిందండి చేయడానికి. వంట చేసుకుంటూ పొద్దున పూట చూడండి 3 వేసుకుంటూ వచ్చాను. చక్కగా చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో, ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి మీరే. ఇవన్నీ కూడా మళ్ళీ పప్పు గుత్తి లాంటిది తీసుకొని ఒత్తితే నూనె కూడా పోతుందండి. ఇది చూడండి, ఇది పప్పు గుత్తి లాంటిది. ఇలా ప్రెస్ చేసామంటే కిందేమో చిల్లులు పళ్ళెం పెట్టుకుని ఇది చిల్లులు పళ్ళెం పెట్టుకుని కింద ఒక ప్లేట్ పెట్టుకుంటే నూనె మొత్తం అందులోకి వచ్చేస్తుంది. ఒక బట్ట తీసుకొని దాని మీద ఆరబెట్టుకుంటానండి. అప్పుడు ఏమాత్రం కొద్దిగా నూనె ఉన్నా అది కూడా ఉండకుండా చక్కగా ఫ్రెష్గా వచ్చేస్తుంది. లేకపోతే నూనె గారుతూ ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా ఇలా ఒక బట్ట మీద కాసేపు ఒక 5 నిమిషాలు పెట్టుకొని అప్పుడు డబ్బాలో తీసుకుంటే ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు 10 లేకపోతే తొందరగా నూనె వాసన వచ్చేది. ఇది ఒక్కళ్ళు చేసే పిండి వంట. 4 నాళ్ళైనా కూడా ఉంటాయి. అందులో నెయ్యితో అద్దుకుంటున్నానండి. నెయ్యి చేసుకుంటూ 3-4 కిలోలు ప్లాన్ చేసుకున్నాను. ఇక మొత్తం ఒక దాంట్లో తీసి పెట్టుకుని చాలా నూనె కూడా చక్కగా చేసుకోవాలి. బ్రహ్మాండంగా వచ్చిందండి పాకం మాత్రం. అసలు చివరి అరిసెలు కూడా
అసలు ఏమాత్రం ఆ మెత్తదనం తగ్గలేదండి పిండికి. ఇలా పప్పు గుత్తి లాంటి దాంతో ఉంచితే చక్కగా నూనె ఉడికొస్తుంది. కిలోకి 70 దాకా వస్తున్నాయండి, 70 అరిసెలు దాకా వస్తుంది. అప్పుడు మీరు కూడా తినండి. దేవుడికి నైవేద్యం పెట్టేశాను. ఇలా అప్పడాల కర్రతో కూడా నూనె ఇలా తీసేసుకోవచ్చండి. ఇలా ఒత్తుకుని కూడా ఇది కూడా ఒక మంచి టిప్. ఇలా టవల్ మీద అన్నీ వేసుకుంటాను. బాగా ఆరాక ఇలా డబ్బాల్లో పెట్టుకోవాలి. ఇంకా ప్యాకింగ్ చేసేసుకుంటా. తేజార్త 200 అరిసెలు వేయండి. వెరీ గుడ్. ఇంకా మళ్ళీ రేపు ఈ చెగోడీలు ఎలా చేశాను నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తానండి. చెగోడీలు చేసేటప్పుడు గోపికి ఇందాక ఒక ఆంటీ వచ్చారు, ఆవిడ కొంచెం హెల్ప్ చేశారు. మీకు నా వీడియో నచ్చినట్లయితే వెరీ గుడ్. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. హ్యాపీ సంక్రాంతి.